తెలంగాణ ముఖ్యమంత్రి రేవులేని రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పనికి మాలిన పాయల్ శంకరు వీళ్ళిద్దరు కలిసి ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని, ఆదిలాబాద్ జిల్లా ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం హయాంలో జోగురామన్న గారి నాయకత్వంలో నిర్మాణం జరిగినటువంటి చెనకకోట ప్రాజెక్టు, ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ నాయకునిగా ఆదిలాబాద్ సందర్శించినప్పుడు పెనుగంగ ప్రాజెక్టు సందర్శించి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని చెప్పి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. అదే హామీ ప్రకారం జోగురామన్న గారి కృషి ఫలితంగా దాదాపు 2100 కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు 1500 కోట్లతోని 95% చెనకకోట ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ ప్రాజెక్టుకు తట్టెడు మట్టి ఎత్తిపోయకుండా, ₹1 కేటాయించకుండా ఇవాళ హర్రి బుర్రిగా హడావిడిగా వచ్చి రేవంత్ రెడ్డి, పాయల్ శంకరు హడావిడిగా వచ్చి ఒక 10 నిమిషాల్లో ఆ ప్రాజెక్టు బటన్ నొక్కి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? ఆయనేమో రేవంత్ రెడ్డి ఏమో రిబ్బన్ కటింగ్ మాస్టర్, పాయల్ శంకర్ ఏమో సీఎం చేతిలో రబ్బర్ స్టాంపు. వీళ్ళిద్దరు కలిసి దాన్ని శిలాఫలకంలో మన పేరెట్ట పెట్టుకుందాం, రేపు మనం కుర్చీలు కాలవుతున్నాయి, రేపు ఎన్నికల తర్వాత మనం ఉండము, సీఎంగా నువ్వు ఉండవు, ఎమ్మెల్యేగా నేనుండా, సీఎం కేసీఆర్ అవుతాడు. వాళ్ళు 95% నిర్మాణం చేసిన ప్రాజెక్టును వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళా ప్రారంభించి శిలాఫలకం పైన వాళ్ళ పేరుంటుంది, ప్రారంభోత్సవం చేసిన వాళ్ళ పేరే ఉన్నది. ఇవాళ దాన్ని నిర్మాణం అయిన తర్వాత దాన్ని వాళ్ళ పేరే శిలాఫలకంలో పేరుంటుంది. కాబట్టి మనం హడావిడిగా ఆ శిలాఫలకంలో ప్రాజెక్టు పైన రేవంత్ రెడ్డి సీఎం, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరు ఉండాలని చెప్పి అలా దాన్ని హడావిడిగా కార్యక్రమం పెట్టుకున్నారు. అంటే చీమలు పెట్టినటువంటి కోటలో పాములు దూరినట్టు, ఇవాళ సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టు, ఎవరికో పుట్టిన బిడ్డను నా కొడుకు అని చెప్పుకున్నట్టు సిగ్గుమాలినటువంటి చర్యలే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఈ ఆదిలాబాదు ఎమ్మెల్యే పలికి మాలినటువంటి బాతకాల పోషెట్టిగా ఇవాళ ఆ కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ నియోజకవర్గంలో పెనుగంగ ప్రాజెక్టు అంటే ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. 1975 నుంచి అక్కడ పెనుగంగ ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 4-5 సార్లు ఆ ప్రాజెక్టు పేరు చెప్పి ఓట్లు వేసుకొని గెలిచారు. ఒక పెద్ద మనిషి ఆ ప్రాజెక్టే నా ధ్యేయం అని చెప్పి 4-5 సార్లు గెలిచి ఒకసారి మినిస్టర్ అయిన తర్వాత కూడా ఆ ప్రాజెక్టు నుంచి పట్టించుకోలేదు, ఆ ప్రాజెక్టు అనుమతులు తీసుకురాలేదు, అంతరాష్ట్ర ఒప్పందాలు జరగలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆదిలాబాద్ జిల్లాలో జోగురామన్న గారు మంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టు కోసం కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి తిరిగి ఆ ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే ఇవాళ ఎలుకలు చేసినటువంటి రంధ్రాల్లో పందికొక్కలు జొరినట్టు జోగురామన్న గారు కష్ట ఫలితంలో వీళ్ళు జొర్రి మా పేరు రావాలని చెప్పి అనేక ప్రయత్నం చేశారు. ఇవాళ చిరకాల వాంఛనటువంటి ఆదిలాబాద్ ప్రాంత ప్రజల ఆ ప్రాజెక్టు ప్రారంభం అంటే ఈ ప్రాంతం అంతా కలకలలాడే విధంగా ఊహించుకున్నారు ప్రజలు. రైతాంగాన్ని సమీకరించి 51,000 ఎకరాలు సాగనిచ్చేటువంటి ప్రాజెక్టును ఆ నీరు పొందేటువంటి రైతులందరూ కూడా ఆ ప్రాజెక్టుకు సందర్శించి రైతుల హర్షధ్వానాల మధ్య ప్రారంభించే ప్రాజెక్టును కేవలం రైతులను రానివ్వకుండా, వివిధ రాజకీయ పార్టీలను రానివ్వకుండా, మీ పార్టీ కార్యకర్తలను కూడా రానివ్వకుండా, పాత్రికేయ మిత్రులను కూడా రానివ్వకుండా కేవలం పోలీసోళ్ళు, పాయల్ శంకరు, సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళు మాత్రమే దాన్ని బటన్ నొక్కి ప్రారంభించామని చెప్పుకుంటున్నారు. కనీసం రేవంత్ రెడ్డి గారికి సోయి ఉండాలి. ఈ ప్రాంత ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్కి కనీసమన్నా సోయి ఉండాలి. ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛను మీరు కేవలం మీ పేరు కోసం ఈ ప్రాంత ప్రాజెక్టు బాగుండాలి, ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరం కల్పించాలి, ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి రైతులకు భూములకు నీరు ఇవ్వాలనే ఉద్దేశం ఇది కాదు. అక్కడ మీరు ఏదైతే బటన్ నొక్కారో ఆ పక్కనే ఉన్నటువంటి దాదాపు 2,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏ విధంగా కొల్లగొడదాం, ఏ విధంగా వాటాలు పంచుకుందాం ఉద్దేశంతో మాత్రమే మీరు వచ్చారు. అక్కడ
సదర్మాట్ ప్రాజెక్టు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 90% పనుల నిర్మాణం జరిగింది. అక్కడ సదర్మాట్ ప్రాజెక్టు కానీ, ఇక్కడ చెనకకోట ప్రాజెక్టు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రమే ఇవి 95% నిర్మాణం జరిగిన ప్రాజెక్టులు మేము కట్టినాము అంటే చిరకాలంగా చరిత్రలో మా పేరు ఉండిపోతుంది అని చెప్పి మీరు కుట్రలు చేశారు. కానీ రేపు భవిష్యత్ ఎన్నికల్లో మిమ్మల్ని రాజకీయ బొందబెట్టబోతున్నారు. ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత రైతులంతా కలిసి మిమ్మల్ని రాజకీయ సన్యాసులుగా మార్చబోతున్నారు. రేపటి ఎన్నికల్లో మీ కుర్చీలు ఖాళీ అవుతున్నాయి. రేపటి ఎన్నికల్లో మిమ్మల్ని శిలాఫలకం ఉంటుందేమో, మా పేరు ఉంటుందని మీరు అనుకుంటున్నారు. రేపటి ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి మీ పేర్లున్న శిలాఫలకాన్ని, మీ రాజకీయ జీవితాన్ని పెనుగంగలో పడేస్తారు, పెనుగంగలో ముంచేస్తారు. కాబట్టి ఖచ్చితంగా పాయల్ శంకర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని, సోయి తెచ్చుకొని మీ యొక్క అక్రమార్గాలు, మీ భూదందాలు, మీ వాటా పంపిణీల అటువైపు మళ్లించకుండా ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, న్యాయంగా ఈ ప్రాంతానికి వచ్చే నిధుల కోసం మీరు పాటుపడాలి. లేని ఎడల మీకు పాయల్ శంకర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ ఈ ప్రాంత ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.